ఈ రోజు మొదలుపెట్టినటువంటి బీసీవై రామచంద్ర యాదవ్ గారి నిరాహార దీక్ష ఎక్కడి వరకు కొనసాగబోతుంది? అసలు డిమాండ్ లేని ఎలా ఉంది పరిస్థితి? ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ నిరసన కొనసాగుతూనే ఉంటుంది. వేలాదిగా జనం తరలి వస్తూ సంఘీభావం తెలియజేస్తూనే ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియ. ఈ ఒక్కరోజుతో ఆగిపోయేది కాదు, రేపుతో ఆగిపోయేది కాదు. ప్రభుత్వం కంపల్సరిగా దిగి వస్తుందని ఆశాభావంతో ఉన్నాము. ఇది ఆచరణ సాధ్యమైన సమస్యలు, ఇది సాధ్యం కాని సమస్య కాదు. ప్రభుత్వం తలుచుకుంటే ఈ సమస్యను క్షణంలో పరిష్కారం చేయగలరు. ఇది ప్రభుత్వానికి బీసీలకు ఇంచుమించు 35,000 ఎకరాలు సేకరణ చేశారు. 1,000 ఎకరాలు 139 కులాలకు 1,000 ఎకరం నువ్వు ఇవ్వలేవా? ఒక భవనాలు కట్టుకుంటాం మేము, మా విద్యార్థుల హాస్టల్లో నిర్మించుకుంటాం, ఫంక్షన్ హాల్ నిర్మించుకుంటాం. 1,000 ఎకరాలు ఇవ్వడానికి ఏముంది? 50,000 ఎకరాలు సేకరిస్తున్నారు. ఈ 50,000 ఎకరాలు మీరే కదా ఉంటున్నారు. మాకు బీసీలకు మాకు హక్కు లేదా? ఈ రాష్ట్ర సంపదపై మాకు హక్కు లేదా? ఈ రాజధానిలో మాకు భవనాలు అవసరం లేదా? ఈ రాజధానిలో మాకు భూములు అవసరం లేదా? మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అలాగే సమగ్ర కులగణన జరిపించాలి. సమగ్ర కులగణన దశాబ్దాల కాలంగా జరుగుతూనే ఉంది, ఎందుకు జరిపించడం లేదు? అలాగే బీసీలకు రిజర్వేషన్లు 44% రిజర్వేషన్లు అడుగుతున్నాం. ఈ ఒక్క బీసీ వైపు రామచంద్ర యాదవ్ కోరిక కాదు, 139 కులాల బీసీ కులాల కోరిక 44% రిజర్వేషన్లు ఇవ్వండి. ఇది ఆచరణ సాధ్యమైన కోరిక. ఈ రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. అలాగే కార్పొరేషన్ నిధులు 56 కార్పొరేషన్లు పెట్టారు. కార్పొరేషన్ నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? అలాంటప్పుడు కార్పొరేషన్లు ఎందుకు పెట్టారు? మమ్మల్ని విభజించి పాలించాలనా? అది జరిగే పని కాదు. బీసీలందరూ ఐక్యంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 65% ఉన్నాము. కాబట్టి మేము రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మీరు పరిష్కారం చేయకపోతే రామచంద్ర యాదవ్ గారు కాబోయే ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రిని ఆధ్వర్యంలో మేము ఈ బీసీ సమస్యల పరిష్కారం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రామచంద్ర యాదవ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిష్కారం చేసుకోవాలా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తారా? తేల్చుకోండి మీరని. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించి న్యాయం కోరినట్లయితే అప్పుడేం చెప్పడం జరిగింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా బీసీలకు మాకు రిజర్వేషన్ల విషయంలో కావచ్చు, హక్కుల విషయంలో కావచ్చు, మాకు న్యాయం చేయండి అని అడిగితే ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం మన్ను తిని పావులా మిన్నకున్నారు. సమాధానం లేదు. అంటే ఇవ్వాలా వద్దని ఊగిసలాట ఉన్నారు. ఇస్తే రామచంద్ర యాదవ్ గారికి క్రెడిట్ వెళ్ళిపోతుంది, ఇవ్వకపోతే బీసీలు ఒప్పుకోరు. రేపు మనల్ని 29లో మనల్ని పక్కన నెట్టేస్తారు. రామచంద్ర యాదవ్ను ముఖ్యమంత్రిని చేసుకుంటారు. రామచంద్ర యాదవ్ పరిపాలన వస్తుంది. రామచంద్ర యాదవ్ కుర్చీలో కూర్చున్న తర్వాత వాళ్ళు బీసీల సమస్యలు, దళితుల సమస్యలు, అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేస్తాడు. ఆయనకి సంకల్పం ఉంది, చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ఈ బీసీ సమస్యలు ఇంతటితో ఆగదు. దీనికి సమస్య పరిష్కారం చేయడమే ఉత్తమని ప్రభుత్వాలు ఊగిసలాట్లో ఉన్నాయి. సమస్య పరిష్కారం చేస్తారు, దిగివస్తారు. ఇదంతా కూడా మన ఈ టైంలోనే కానీ మనం ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రామచంద్ర యాదవ్ గారి లాంటి నాయకుడు మరొక 50 ఏళ్ల వరకు కనబడరు, రానేడు. కాబట్టి రామచంద్ర యాదవ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి ఉందని మీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. రామచంద్ర యాదవ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి ఉందని తెలియజేస్తున్నాను.